సంజన గర్లాని గారు మీకు దండం అండి బాబు. శ్రీజ గారి నోటిని తను మురికి కాలువతో పోలుస్తుంది. హౌస్ ఓనర్స్ మాత్రం ఇచ్చి పడేశారు, తనకు లెఫ్ట్ రైట్ ఇచ్చి మరీ నామినేట్ చేశారు. ఈరోజు మాత్రం ఎపిసోడ్ మొత్తం నెగిటివ్ పాజిటివ్ మొత్తం సంజన గారి చుట్టే తిరిగింది. అంత డేంజరస్, అంత మార్వెలస్ అనుకోవచ్చు. ఆ రేంజ్లో మాట్లాడుతుంది, ఆ రేంజ్లో డిస్కషన్స్ పెట్టింది, ఆ రేంజ్లో గొడవలు పెట్టింది. సో ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడమే నిన్న కొంచెం ఫుటేజ్ చూపిస్తూ స్టార్ట్ చేశారు. సో మన ఓనర్స్ అందరూ ఎంజాయ్ చేసింది చాలు. సో ఓనర్స్ అందరు కలిసి టెనెంట్స్లో నుంచి ఒకరిని పిక్ చేసుకోండి, ఒక కంటెస్టెంట్ని నామినేషన్లో పడేయండి అన్నారు. సో అందరూ కూడా చాలా బాగా డిస్కస్ చేసి సంజన గర్లాని గారి పేరు తీసుకున్నారు. అంటే ఒకరే కాదు, యునానిమస్ గా గ్రూప్ లో ఉన్న అందరూ సంజన సంజన సంజన. అంటే ఆమె ఏం చేస్తుందో తెలీదు హౌస్ లో, బట్ వీళ్ళెవరికి నచ్చట్లేదు అనుకుంటా. సో అందరూ కూడా తన పేరే చెప్పిండ్రు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ తోటి వాళ్ళందరూ అనుకున్నది సంజన గర్లాని గారిని. సో ఈమె ఏం చేస్తుందంట, వీళ్ళకి అడగకుండానే వీళ్ళ హౌస్ లోకి వచ్చేస్తుంది, మాటికి వస్తుంది. ఎందుకు వచ్చానంటే వాటర్ తాగనికి వచ్చిన అని నామినేషన్స్ లో చెప్తుంది. సో వాటర్ కోసం అని అక్కడిక్కడని లిప్స్టిక్ రాసుకొని ఇక్కడ తిరుగుతున్నామని వాళ్ళ టీమ్మేట్సే అంటున్నారు. ఐ మీన్ టెనెంట్సే అన్నారు కూడా. సో వీళ్ళైతే ప్రాపర్ రీజన్ తోటి నామినేట్ చేశారు ఓనర్స్ అందరు కలిసి. సో తను ఇక చెప్పడానికి ట్రై చేసింది, నేను ఎన్నో మంచివి చేసిన, పాజిటివ్ అన్ని వదిలేసి నెగిటివ్ చెప్తున్నాను నా మీద, అండ్ నన్ను ఎందుకు కావాలని నెగిటివ్ చేస్తున్నారు అన్నట్టు తను ఏడవడానికి ట్రై చేసింది. హౌస్ ఓనర్స్ మాత్రం ఇచ్చి పడేశారు, తనకు లెఫ్ట్ రైట్ ఇచ్చి మరీ నామినేట్ చేశారు. అది కూడా వ్యాలిడ్ పాయింట్స్ తోటి. మార్నింగ్ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మొత్తం సంజన గారు వీళ్ళతోటి గొడవ పడుతూనే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లోరా సైని గారితో గొడవ అయింది అనమాట. అంటే అది తీసుకోండి అన్నట్టు. సో ఆమె తీసుకోండి అన్నా కానీ తీసుకోలేదు. వాళ్ళకిద్దరికి ఏదో క్లాష్ అయింది. ఫ్లోరా సైని గారి రిలేషన్షిప్స్ గురించి సంజన గారు మాట్లాడారంట. సో దాని మీద కూడా కాసేపు గొడవ అయింది. గొడవ తర్వాత ఆమె ఫ్లోరా సైని గారు లోపలికి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఈమె ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది, బట్ వినలేదు. అండ్ నాకు ఈడ ఒకటి అర్థం కాలేదు, లైక్ నిజంగా తను ఏడుస్తుంటే ఓదార్చడానికి ఇంతమంది వస్తున్నారా అని అనిపించింది. అంటే షో స్టార్ట్ అయ్యి 2 రోజులైంది. ప్రియా గారు ఏడుస్తున్నారు, ఫ్లోరా సైని గారు ఏడుస్తున్నారు, లాస్ట్కి తనుజ గారు ఏడుస్తున్నారు, అందరు ఏడుస్తున్నారు. బట్ ఏడ్చే టైంలో ప్రతి ఒక్కరు వెళ్ళి ఇట్లా హక్ చేసుకొని ఓదారుస్తున్నారు. అంటే నిజంగా ఓదారుస్తున్నారా లేకుంటే జనాలు చూస్తున్నారని ఓదారుస్తున్నారా అనేది తెలీదు. ఎవరు ఫేకో ఎవరు రియలో మనకు జస్ట్ 1 వీక్లో అయితే తెలుసుకోలేము కదా. సో ఇప్పటికైతే ఓకే అలా సాగుతుందన్నమాట. అండ్ దీంట్లో ఒకటి గమనిస్తే ఏదున్న టాపిక్ కానీ మాస్క్ మ్యాన్ ఓవర్ యాక్టింగ్ చేస్తుండు. నిన్న ఎపిసోడ్లో ఓవర్ యాక్టింగ్ చేసిండు, ఈరోజు ఎపిసోడ్లో కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తుండు. అంటే తన తప్పు లేకున్నా వేరే వాళ్ళు ఎవరో కొట్టుకుంటే ఇతను వెళ్ళి తను నా ఫ్రెండే, ఐఎమ్ సారీ అంటే ఇతను ఏమైనా మహాత్మా గాంధీ అనుకుంటున్నారా లేకుంటే ఈ ఓనర్ ఆఫ్ ద హౌస్ అనుకుంటున్నాడు, అంటే వీళ్ళందరిపైన లీడర్ అనుకుంటుండా, అంటే రాజ్యానికి రారాజు నేనే అన్నట్టు ఫీల్ అవుతున్నా నాకు తెలీదు. బట్ కొంచెం ఓవర్ యాక్టింగ్ అయితే చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి ఆ బాత్రూమ్ ఏదైతే గొడవ జరిగింది కదా, సో బాత్రూంలో ఉన్న వస్తువులు భరణి గారివి కావచ్చు అండ్ ఈ అమ్మాయిలు ఎవరెవరైతే ఉన్నారో హౌస్లో అందరూ కండిషనర్ ఫేస్ వాష్ అవన్నీ లోపల పెట్టొద్దు, బయట తీసేయాలన్నట్టు చెప్పారు. సో నేను ఎందుకు తీస్తాను, నేను తీయను అని సంజన గారు ఇక్కడ మరీ ఓవర్ చేసినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ ఉన్న అమ్మాయిలందరికీ లేని ప్రాబ్లం తనకెందుకు ఉంది. ఈ విషయంలో తను కావాలని స్క్రీన్ ప్రెజెన్స్ కోసము లైక్ బయట జనాలు చూస్తారనే దాని కోసము తను చేసినట్టయితే నాకు కూడా అనిపించింది. అదే మాట శ్రీజ గారు కూడా చెప్పారు, ఏమని, సో మీరు ఫుటేజ్ కోసం చేస్తున్నారు అన్నట్టు చెప్పింది. సో దాన్ని కక్ష కట్టుకొని సంజన గారు శ్రీజ గారి మీద ఏమేమో చెప్తుంది. అంటే ఈ టాస్క్ అయిపోయేటప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడన్న, ఈ గొడవ జరుగుతున్నప్పుడు మధ్యలో పవన్ కళ్యాణ్ వచ్చి ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు, మామూలు కాదు. అంటే ఈమె వల్ల ఆల్ ఉమెన్స్ అందరికీ నేను బ్లాక్ చేస్తాను, ఎందుకంటే ఇది నా రైట్, అది నా హక్కు ఇది అన్నట్టు చెప్పాడు ఆయన చెప్పింది కూడా రైట్ అని. భరణి గారు కూడా ఓకే నీకు ఆ రైట్స్ ఉన్నాయి, నీకు నచ్చింది చేయి, నీకు నచ్చింది చెప్పు అన్నట్టు చెప్పారు. సో అది బాగా అనిపించింది, అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడంలో. బట్ సంజన గారి మీద మాత్రం అందరికీ కంప్లైంట్స్ ఉన్నాయి, ఒకరికి కాదు హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి కంప్లైంట్స్ ఉన్నాయి. అంటే ఆమె నెగిటివ్ ఆర్ పాజిటివ్, బట్ ఇంట్లో మాత్రం తగదగదగా మెరిసిపోతున్నారు. అంటే ఆమెకు ఆటోమేటిక్గా ఫుటేజ్ ఎక్కువ వస్తుంది దానివల్లనే, గొడవల వల్లనే. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక ఇమాన్యుల్ మన సంజన గారు ఇద్దరు కూర్చున్నారన్నమాట. కూర్చొని మాట్లాడుకుంటున్నారు. శ్రీజ స్వీటీ గారు బ్లూ డ్రెస్ వేసుకున్నారు కాబట్టి, బ్లూ డ్రెస్ ఉంది కదా పెద్ద సైకో అంటే మా ఊర్లో ఆడవాళ్ళు ఇట్లే మాట్లాడుకుంటారు. అంటే
మా అవ్వలు కావచ్చు, మా పిన్ని వాళ్ళు కావచ్చు, ఇట్లా అక్కడ ఎవరైనా ఉంటే ఇక్కడ కూర్చొని అమ్మో ఆయమ్మే ఉందే అసలు ఏం పనికిరాదు అన్నట్టు చాలా మాట్లాడుకుంటారు కదా. సో అలానే బిగ్ బాస్ హౌస్లో సంజన గారు మాట్లాడుతున్నారు, ఇమాన్యుయల్తో మాట్లాడుతున్నారు. అంటే ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటే ఓకే, బట్ తను ఇమాన్యుయల్తో మాట్లాడుతుంది. తను పెద్ద సైకో, తను పెద్ద గటర్ అని. గటర్ అంటే ఏంది? హిందీ వర్డ్లో గటర్ అంటే మురికి కాలువ. శ్రీజ గారి నోటిని తను మురికి కాలువతో పోలుస్తుంది. ఈమెతో మాట్లాడే కన్నా మురికి కాలువలో నోరు పెడితేనైనా మంచిది, బట్ ఈమెతో మాట్లాడొద్దు, ఈమె పెద్ద సైకో, ఈమెతో మాట్లాడితే నా డిగ్నిటీ పోతుందని నాకు అనిపిస్తుంది. నాకే వేలు చూపించి చెప్తుంది, నువ్వు ఫుటేజ్ కోసం చేస్తున్నావని నాకు చెప్తుంది. అంటే నేను ఎవరో తెలీదా, నేను పెద్ద సెలబ్రిటీ అన్నట్టు తనకు తాను ఫీల్ అవుతుంది. ఓకే, చేసి ఉండొచ్చు అబ్బా, అందరు సినిమాలు చేసిన వాళ్ళే వీళ్ళు కామనర్స్. అంతా మాత్రాన ఇప్పుడైతే బిగ్ బాస్ హౌస్లో అందరు కలిసే ఉంటున్నారు కదా. సో ఈ లెవెల్ అనేది చూపించొద్దని నాకు అనిపించింది. సో నాకైతే ఈరోజు వన్ ఆఫ్ ద వరస్ట్ కంటెస్టెంట్ అయితే సంజన గారే అనిపించింది. అండ్ కిచెన్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే జరిగింది మన ప్రియ గారి గురించి. అంటే ఆమె క్లియర్ కట్గా ఫిక్స్ అయి వచ్చినట్టుంది, హౌస్లో ఉన్న వాళ్ళందరినీ నేను అన్నదమ్ముల్లానే చూస్తాను, ఎవరితోనే ఫ్రెండ్షిప్ కూడా బిల్డ్ చేయని అంటుంది. అంటే డిమాండ్ పవన్ ఏమన్నాడు అంటే ఇప్పుడైతే ఓకే అన్నదమ్ములు అనిపించవచ్చు, ఇక నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత మేబీ మీకు ఫ్రెండ్స్ అవ్వచ్చు కదా అన్నట్టు చెప్పడానికి ట్రై చేశారు. బట్ నేను క్లియర్గా ఉన్నా, నాకు హౌస్లో ఉన్న వాళ్ళందరూ అన్నదమ్ములతోనే సమానం అన్నట్టు క్లియర్ కట్గా చెప్పింది. సో సింగిల్ బాయ్స్కి నేను ఒకటే చెప్తున్నా, మామ హౌస్లో అయితే తను ఎవరిని దేకట్లేదు. సో బయట ఉన్న మనం చూసుకుంటూ క్రష్ లిస్ట్లో యాడ్ చేసుకుంటూ మనం ఎంజాయ్ చేసుకుందాం. బయటికి వచ్చిన తర్వాత ఎవరికి దొరికితే వాళ్ళకే మహాప్రసాదం అన్నట్టు. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. నామినేషన్స్ ఇక రెగ్యులర్గా మనం ఎట్లా చూస్తుంటాం అంటే ఒకరు వెళ్ళి ఒకరి గురించి చెప్పడం ఇలాంటివి ఉంటాయి. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంది, వాళ్ళకే ఏసరి పెట్టేటట్టు ఉందన్నమాట. సో సెలబ్రిటీస్లో నుంచి ఇద్దరిద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళకు టాస్క్ పెట్టి గెలిచిన వాళ్ళు ఒకరిని నామినేట్ చేసేటట్టు పెట్టిండు. సో చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. సో ఇది విన్న తర్వాత నాకు డైలాగ్ గుర్తొచ్చింది, చాలా పకడబందీగా ప్లాన్ చేసావు మైక్ అనే డైలాగ్ అయితే నాకు గుర్తొచ్చింది అనమాట. సో ఫస్ట్ నామినేషన్లో ఎవరు వచ్చారంటే తనుజ వర్సెస్ రీతు చౌదరి గారినే పెట్టారు. సో స్టార్ట్ అయిన వెంటనే వీళ్ళు ఆ టన్నల్ లోపల నుంచి వెళ్ళి హ్యామర్ తీసుకొని పగలగొట్టాలి, అది టాస్క్ అన్నమాట. సో వీళ్ళు అలా వెళ్ళే ప్రక్రియలో తనుజ గారు అనుకోకుండా తన పైనుంచి వెళ్ళి రీతు గారికి హెడ్ పైన దెబ్బ తాకింది. సో అది అన్ఇంటెన్షనల్గా జరిగిందని తను చెప్తుంది. బట్ అది మీరు చూసుకోవాలి కదా అన్నట్టు శ్రీజ అండ్ ప్రియ వాళ్ళు వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. బట్ ప్రామిస్ నాకు తెలియకుండానే అది అయిపోయింది అన్నట్టు తనుజ గారు చెప్పారు. సో నాకు కూడా అంతలా అనిపించలేదు, ఎందుకంటే కావాలని ఎవరైతే ఇంజూర్ చేయరు కదా. సో తనుజ గారు కావాలని చేయలేరు అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ దాంట్లో తనుజ గారు అయితే విన్నర్ అన్నమాట. తను వచ్చేసి సంజన గారిని నామినేట్ చేసింది. సో తను నామినేట్ చేసింది, దాని తర్వాత ఎవరో ఒకరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా మన ఓనర్స్ నుంచి. సో కళ్యాణ్ గారు వచ్చి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు, అంటే కట్టే కొట్టే తెచ్చేలాగా వచ్చి డైలాగ్స్ చెప్పిండు. గప్చుప్ అయిపోయింది, సంజన గారు నామినేషన్లోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత సింగర్ రాము వర్సెస్ డాన్సర్ కొరియోగ్రాఫర్ షష్ఠి వర్మ, వీళ్ళిద్దరికి పెట్టారు టాస్క్. సో వాళ్ళిద్దరు ఫాస్ట్కి వెళ్ళి రాము అయితే విన్ అయిపోయిండు ఆ టాస్క్లో, అండ్ హ్యామర్తో పలగొట్టేసిండు. అండ్ తను నామినేట్ చేసింది సుమన్ శెట్టి గారిని. సుమన్ శెట్టి గారిని ఎందుకు నామినేట్ చేశారంటే హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత యాక్టివ్గా ఉన్నారు, బట్ మీరు మాత్రం కొంచెం ఐసోలేషన్లో ఉన్నట్టు ఉన్నారు, ఇంకా మీరు గేమ్ అర్థం చేసుకోవట్లేదు, గేమ్లో ఆ ఫైర్ అనేది చూపించట్లేదు అన్నట్టు రాము గారు అయితే నామినేట్ చేశారు. ఆయన ఏం మాట్లాడలేదు సుమన్ శెట్టి గారు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మాస్ మ్యాన్ వచ్చాడు, మళ్ళీ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు భయ్య. అంటే ఐ లవ్ యూ సార్ యాజ్ ఏ పర్సన్గా, బట్ నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా మీలో అవును భయ్, నువ్వు నామినేట్ చేయాలనుకున్న వాడివి రీజన్స్ తోటి రీజన్ చెప్పేసి నామినేట్ చేసేయాలి అంతే, అంతేగాని యాజ్ ఎ పర్సన్గా ఐ లవ్ యూ అన్నట్టు సోది చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నిన్న మాస్క్ మ్యాన్ది మాస్క్ ఊడిపోయింది, ఈరోజు మళ్ళీ ఎంతో కొంత ఓవర్ యాక్టింగ్ చేసిందని నాకు అనిపించింది. ఇట్లయితే హౌస్లో కొనసాగడం కష్టమే అని కూడా నాకు అనిపించింది. సుమన్ శెట్టి గారు సరే ఓకే డన్ అన్నట్టు యాక్సెప్ట్ చేసినట్టే చేశారు. ఇతను ఇట్లా చెప్పే ప్రాసెస్లోనే సంజన గారు మళ్ళీ పక్క నుంచి ఏమంటారంటే నేను ఆల్రెడీ తెలుగులోనే చెప్పాను వాళ్ళకి అర్థమైంది అన్నట్టు ఒక స్వీట్ పంచైతే కొట్టారనమాట. సో సంజన గారు గప్చుప్ అయిపోయారు మళ్ళీ కూడా. అంటే సంజన గారి ఓవర్ యాక్టింగ్ ఈరోజు భరించలేకపోయినైతే ఆపండయా, ఆమెను ఎవరైనా చూపిండయా, ఆమెను ఎవరికైనా చూపిండయా అని చాలాసార్లు అనిపించింది. ఓవరాల్గా 1 అవర్ ఫుటేజ్లో ఆల్మోస్ట్ 30 minutes అయితే సంజన గారికే ఉంది ఈరోజు. ఎందుకంటే ఆమె నెగిటివిటీ పాజిటివిటీ ఎంత కలగలిపి మొత్తం ఈరోజు అయితే స్టార్ ఆఫ్ ద డే తనే. అంటే నెగిటివ్గా అనుకోవచ్చు, ఎంతో కొంత పాజిటివ్, అంటే తనకు తాను
ఓకే నేను ఇది అనుకొని తనకు తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. బట్ అది వేరే వాళ్ళందరికీ నెగిటివ్గా వెళ్తుంది అండ్ మనకు కూడా నెగిటివ్గా వచ్చింది. అదే ప్రాబ్లం. సో దాన్నే పాజిటివిటీగా మార్చుకొని ఈ రేంజ్ కంటెంట్ ఇస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఇక లాస్ట్కి 4 మెంబర్స్ ఉండిపోయారు. ఇమాన్యుల్, మన భరణి గారు, ఫ్లోరాసిని గారు, ఇంకా వాళ్ళందరూ 4 మెంబర్స్ ఉండిపోయారు. పవన్ కళ్యాణ్ ని హరీష్ని సెలెక్ట్ చేశారు. సో వాళ్ళిద్దరు కలిసి ఇమాన్యుల్ వర్సెస్ భరణి గారు అనుకున్నారు. ఇది ఫేర్ అనిపించింది. ఎందుకంటే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ యాజ్ ఆఫ్ నో అయితే భరణి గారు. అంటే ఆయన జిమ్ బాడీ కావచ్చు, ఏదైనా కావచ్చు, తను యాక్టివ్ ఉన్నారు. సో ఆయన వర్సెస్ ఇమాన్యుల్ వాళ్ళిద్దరికి కొంచెం పెడితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ చెప్తే ఓకే మాస్క్ మ్యాన్ కూడా అగ్రీ చేశారు. వాళ్ళిద్దరు అనుకొని వాళ్ళిద్దరికి పెట్టారు. సో వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచారు? ఆల్మోస్ట్ భరణి గారు గెలిచారని టాక్. సో మనకైతే చూపించలేదు ఎపిసోడ్లో, లైవ్లో చూస్తే తెలుస్తుంది. సో నాకైతే చూపించలేదు, మీకు ఏమైనా చూపిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ ఇక మొత్తం నామినేషన్ ప్రక్రియ అయితే ఈరోజు అయిపోలేదు, మళ్ళీ రేపు ఉందంట. రేపు ఎంతో కొంత ఉండి ఆ నామినేషన్స్ మొత్తం అయిపోయిన తర్వాత రేపటి నుంచి ఓటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు రేపటి నుంచి ఎవరికైతే ఓట్స్ చేద్దాం అనుకుంటున్నారో అది కామెంట్లో చెప్పండి నాకు. అండ్ ఇప్పటి నుంచి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓవరాల్గా మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటి నుంచి బిగ్ బాస్ 9 అప్డేట్స్ మాత్రం ఇన్స్ టు ఇన్స్ మనం ఇస్తూనే ఉంటాం, మీరు చూస్తూనే ఉండండి. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, ఇంకా గట్టిగా చెప్తుంటాను అనమాట.